నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే నేనొచ్చేసి ఈ కార్తీక పురాణం సంబంధించి వీడియోల్లో కొన్ని మ్యూజిక్ యాడ్ చేద్దామంటే యూట్యూబ్ పరంగా కొన్ని ఇబ్బందులున్నాయండి. అందుకని చెప్పి నేను నా ఓన్‌గానే నా కంటెంట్ అనేది ఇలా ఇస్తున్నానండి. నేనేందంటే కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇస్తున్నానండి. మళ్ళా మ్యూజిక్ లాంటివి యాడ్ చేసినా గూడా ఛానల్ పోయే అవకాశం ఉంటుందని యూట్యూబ్‌లో కొంతమంది చెప్తున్నారండి. అందుకని నేను ఎటువంటి ఛానల్‌కి సంబంధించి ఫోటోస్ కూడా మళ్ళీ రిపీట్ కాకూడదన్నారు. అప్పటికి నేను కొన్ని వీడియోస్‌కి థంబ్‌నెయిల్ అవి క్రియేట్ చేసుకుంటూ ఓన్‌గా నేను రాస్తున్నానండి. అలానే ఇప్పుడు నేనొచ్చేసి అధ్యాయాలు కూడా ఇట్లా చెప్తూ ఉన్నాను. వీటికి కూడా నేను మ్యూజిక్ పెట్టొచ్చు కానీ మ్యూజిక్ పెడితే ప్రాబ్లమ్ అయిద్దని నేనిలా మ్యూజిక్ ఇవ్వకుండా నామాలనేవి చెప్తూ నా వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తున్నానండి. కంటెంట్ అనేది 10 కాలాల పాటు మనకి కరెక్ట్‌గా ఉండాలంటే మనం యూట్యూబ్ రూల్స్ పాటించాలండి. అందుకే నేను కూడా ఆ యూట్యూబర్స్ సీనియర్స్ ఎవరైతే చెప్పారో అవే పాటిస్తూ నేను జాగ్రత్తగా పెడుతున్నానండి. నాకేందంటే ఈ దేవుళ్ళకి సంబంధించి కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నేను మీకిలా ఇస్తున్నాను. నా యొక్క ఛానల్‌ని మీరు కంటెంట్ కోసంగా చూడండి. అంతేగాని గ్రాఫిక్స్ ఏముందండి అవన్నీ ఉంటాయి. కాపోతే ఏందంటే అవన్నీ కూడా చూడటానికి బావుంటాయి అని చెప్పి ఇస్తూ ఉంటారు. సాంగ్స్ అయినా అవన్నీ కూడా కాపీరైట్ అని, రీయూజ్డ్ కంటెంట్ అని అలా వస్తుంటాయంటండి. అలాంటి స్ట్రైకులు లాంటివి పడ్డప్పుడు ఛానలే తీసేసే అవకాశం వస్తది. అందుకే నేనొచ్చేసి అలాంటి కొన్ని కొన్ని ఇబ్బందులొస్తాయని చెప్పి నేను అలా యూజ్ చేయట్లేదండి. లేపోతే మ్యూజిక్ యూజ్ చేసేదాన్ని. నేను యూట్యూబ్ లైబ్రరీలోది. కొంచెం మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నానండి. చూడండి ఏదైనా పూర్వకాలంలో పుస్తకాలు కూడా సైలెంట్‌గా ఉన్న ప్రదేశంలోనే కూర్చొని చదువుకుంటేనే మనం ఆ భగవంతుడి దగ్గర కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది కండి. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది గానీ, ఆ రోజుల్లో ఏం లేదు కదండీ! మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గర కూర్చొని నామస్మరణ చేయటమేను. అదే విధంగా నేను కూడా ఇట్లా నేను ఇవ్వాల్సిన కంటెంట్ అంతా కూడా ఇలా వీడియో తీసి చెప్తూ ఇస్తున్నానండి. చూడండి. కార్తీక పురాణం 7వ అధ్యాయం కథ. ఒకసారి చూడండి. ప్రారంభం. పార్వతీదేవి శివుడిని మళ్ళీ అడిగింది. ప్రభో, మీరు వృద్ధ దంపతులు కార్తీక ఉపవాసంతో శివ సాయుధ్యం పొందిన కథ చెప్పారు. ఇప్పుడు ఒక పాపాత్ముడు కూడా ఈ మాసంలో పుణ్యం పొందిన ఉదాహరణ ఏదైనా ఉందా? అప్పుడు మహాదేవుడు చిరునవ్వుతో చెప్పాడు. దొంగ శంకర కథ. పూర్వకాలంలో ఒక రాజ్యం ఉండేది. అక్కడ శంకరుడు అనే దొంగ జీవించేవాడు. అతను దొంగతనము, హత్య, అబద్ధము, మద్యము అన్నీ చేసేవాడు. అతనికి అందరూ భయపడేవారు. ఎవరూ సన్మార్గం చూపలేకపోయారు. ఒకసారి అతను రాత్రి సమయంలో ఒక గ్రామంలో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడి ఆలయంలో భక్తులు కార్తీక దీపదానం చేస్తున్నారు. అతను దేవాలయం పక్కన దాగి కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక దీపం ఆరిపోయింది. ఆ దీపం వెలిగించడానికి భక్తులు పక్కకు వెళ్ళినప్పుడు ఆ దొంగకు ఏదో మనసులో భావన వచ్చింది. దేవుడు నన్ను చూస్తున్నాడు అని అనిపించి తన దగ్గర ఉన్న చిన్ని దీపం తీసుకొని ఆ దీపాన్ని వెలిగించాడు. దీపదానం పుణ్యం. అతను ఆ రాత్రి దొంగతనం చేయలేదు. తరువాత మరికొన్ని రోజుల పాటు భయంతోనైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించేవాడు. కానీ ఒకరోజు రాజసైన్యం అతన్ని పట్టుకొని శిక్షించింది. మరణం తర్వాత అతని ఆత్మను యమదూతలు తీసుకెళ్లారు. యమలోకానికి చేరినప్పుడు యమధర్మరాజు చెప్పాడు. శంకరా, నీవు ఎన్నో పాపాలు చేశావు. కానీ కార్తీక మాసంలో దీపదానం చేశావు. ఆ పుణ్యఫలంతో నీకు నరకం అర్హం కాదు. నీకు పుణ్యలోకంలో స్థానం లభిస్తుంది. అంతేకాదు, యమధర్మరాజు ఆదేశంతో విష్ణుదూతలు వచ్చి అతన్ని స్వర్గలోకానికి తీసుకెళ్లారు. పార్వతీదేవికి శివుడి బోధ. శివుడు పార్వతీదేవిని చూసి అన్నాడు. గౌరీ, చూడు, దొంగ శంకరుడి లాంటి పాపాత్ముడికి కూడా కార్తీక మాసంలో వెలిగించిన ఒక దీపం మోక్ష మార్గం ఇచ్చింది. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, ఈ మాసంలో దీపదానము, స్నానము, ఉపవాసము వదలకూడదు. ఒకసారి శివ అని పలికిన వాడికి పాపం ఉండదు. 7వ అధ్యాయం సారాంశం. ఫస్ట్ పాయింట్. దొంగ శంకరుడు పాపాత్ముడైన కార్తీక దీపదానం వల్ల విముక్తి పొందాడు. 2వ పాయింట్. దేవుని స్మరణ ఒక క్షణమైనా చేసినా పుణ్యం లభిస్తుంది. 3వ పాయింట్. కార్తీక మాసం పాపాలను నశింపజేసే పవిత్ర కాలం. 4th పాయింట్. దీపదానం ద్వారా మోక్ష మార్గం సులభమవుతుంది. 7వ రోజు పారాయణం సమాప్తమండి. ఇది నేను చెప్పాలనుకున్నది వీడియో.
మీరు నా యొక్క ఛానల్‌ని ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నాకు బాబు వచ్చేసి 2 ఇయర్స్ బాబున్నాడండి. అందుకనే నేను మా బాబు నిద్రపోయే సమయంలోనే ఈ యొక్క వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నాను. విలేజ్ కాబట్టి మేము బయటికెళ్ళే పరిస్థితి అనేది నాకు లేకపోవటం వల్ల నేను ఇలా వీడియోలు నాకు కొంచెం గాడ్ అంటే ఇంట్రెస్ట్ వల్ల ఇట్లా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నానండి. అట్లానే అయ్యప్ప స్వాములకు సంబంధించింది కూడా నేను ఈ కార్తీక మాసంలో సందేహ నివారణి అని చెప్పి కూడా అప్‌లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా సరే ఈ వీడియోలు చూసేవాళ్ళుంటే అయ్యప్ప స్వాములకు కూడా ఆ వీడియోలు ఇలా చూడండి స్వాములు అని చెప్పి మీరు సందేహ నివారణి వాటిలో సందేహాలుంటాయండి. అయ్యప్ప మా స్వాములొచ్చేసి భూతల శయనం అనగానేమి, చన్నీటి స్నానం 2 పూటలా చెయ్యాలా? అలా కొన్ని కొన్ని మండల దీక్ష అనగానేమి కొన్ని కొన్ని వీడియోల్లో నేనలా రోజుకొక ప్రశ్న చొప్పున పెడుతున్నానండి. అది మీరందరూ కూడా తెలిసిన అయ్యప్పలకు చెప్తే మీకు కూడా ఆ భగవంతుడు ఎంతో కొంత పుణ్యం అనేది మీ ఖాతాలో వేస్తాడండి. తెలిసిన వాళ్ళకి ఇలా చెప్పండి. నేనైతే యూట్యూబ్‌లో ఇలా ప్రశ్నలు, జవాబులు అన్నది నేనైతే చూడలేదండి. నా దగ్గర ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఇలా అయ్యప్ప స్వాములకు ఉపయోగపడుతుందని నేను కొంచెం టైం తీసుకొని మరి వాటిని నేను పుస్తకంలో అప్‌లోడ్ చేస్తున్నానండి. మా బాబుని చూసుకుంటూ గూడా మీరందరూ నాకు సహకరిస్తారని, నా యొక్క ఛానల్‌ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రేపు కార్తీక సోమవారం మొదటి కార్తీక సోమవారం శుభాకాంక్షలండి.